ఒక వ్యక్తి పొరపాటున ఒక బాతు గుడ్లు కింద పడేశాడు. అతను దాన్ని తీసుకుని పరిశీలించినప్పుడు లోహపు శబ్దం విని ఆశ్చర్యపోయాడు. అది బంగారు గుడ్లా కనిపించింది. అతను వెంటనే దానిని ప్రయోగశాలకు తీసుకెళ్లాడు. ఫలితాలు చూసి అతను షాకయ్యాడు. అది స్వచ్ఛమైన బంగారు గుడ్డు. ఆనందంతో అతను తన భార్యకు ఈ విషయం చెప్పాడు. కానీ ఆమె సంతోషించలేదు. బదులుగా చనిపోవాలని అనుకుంది. అతను ఆమె తనను నమ్మలేదని భావించాడు. కానీ ఆమె ఇటీవలే తన బాతులను ఒక రైతుకు అమ్మేసింది. ఈ విషయం తెలిసి ఆ వ్యక్తి భయపడ్డాడు. బాతులు కాచిన బాతులుగా మారకుండా ఆపడానికి కుటుంబం మొత్తం రైతు ఇంటికి వెళ్ళింది. కొంత గందరగోళం తర్వాత అతను బాతులను 10 రెట్లు ధరకు తిరిగి కొన్నాడు. రైతు అతనితో బాతులను స్వయంగా పట్టుకోమని చెప్పాడు. కుటుంబం వెనక్కి వెళ్లి అక్కడున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వేల కొద్దీ ఒకేలాంటి తెల్ల బాతులు. అందరూ స్తబ్దుగా ఉండిపోయారు. బాలుడు నేలపై కూర్చుని బాతుల పేర్లను అరిచాడు. కానీ ఆ గోల సమయంలో వాటిని గుర్తించడం అసాధ్యం. అకస్మాత్తుగా ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. కుక్కలు బొంగినప్పుడు బాతులు గుడ్లు పెడతాయని అతను గుర్తు చేసుకున్నాడు. అతను నేలపై కూర్చొని పిచ్చిక కుక్కలా అరవడం మొదలుపెట్టాడు. దురదృష్టవశాత్తు అది కూడా పనిచేయలేదు. నిరాశతో బాలుడు తలుపు తెరిచి బయటకు వెళ్లాడు. అప్పుడు బాతులు నది వైపు పరిగెత్తాయి. ఆ వ్యక్తి వాటిని వెంబడించడానికి పరిగెత్తాడు. కానీ నదిలో జారిపడ్డాడు. అయితే బాతులను తిరిగి నది వైపు తరలిస్తున్నప్పుడు ఒక బాతు బాలుని వెంబడించింది. ఆ బాలుడు గత కొన్ని రోజులుగా బాతులను చూసుకుంటున్నాడు. వాటికి అతను మంచి స్నేహితుడయ్యాడు. జనం ఆనందంగా చుట్టుముట్టారు. బాతు గుర్తింపును నిర్ధారించడానికి ఆ వ్యక్తి మళ్ళీ కుక్కలా అరవడం మొదలుపెట్టాడు. బాతు మరొగుడు పెట్టింది. అతను దాన్ని తీసుకొని పగలగొట్టాడు. చివరికి బంగారు బాతుని వాళ్ళు కనిపెట్టాడు.